గుడ్ మార్నింగ్. నేను జ్యోత్స్న. ప్రధాని మోడీ ఇవాళ గుజరాత్ లోని అహ్మదాబాద్ లో పర్యటించనున్నారు. ఇవాల్టి నుంచి 2 రోజుల పాటు గుజరాత్ లో పర్యటిస్తారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు ప్రధాని మోదీ. నేడు ఖడోల్గామ్ మైదానంలో మోడీ ర్యాలీ నిర్వహించబోతున్నారు. ఆ తర్వాత బహిరంగ సభలో మాట్లాడతారు. ఈ నేపథ్యంలో అహ్మదాబాద్ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇక పర్యటనలో భాగంగా గుజరాత్ లో రైల్వేలు, రోడ్లు, ఇంధనం, పట్టణాభివృద్ధికి సంబంధించి 5,400 కోట్ల రూపాయలకు పైగా విలువైన ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. బహుళ ప్రాజెక్టులను జాతికి అంకితమివ్వనున్నారు. రేపు సుజుకి హన్సల్పూర్ ప్లాంట్ ను సందర్శించి హైబ్రిడ్ బ్యాటరీ ఎలక్ట్రోడ్ ఉత్పత్తిని ప్రారంభిస్తారు. సుజుకి ఈ విటారా ఎగుమతులను 100 దేశాలకు పంపించే కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. 1,400 కోట్ల రూపాయల విలువైన రైల్వే అప్గ్రేడ్లు, 1,000 కోట్ల విలువైన విద్యుత్ పంపిణీ ప్రాజెక్టులు, రోడ్ల కనెక్టివిటీ, మురికివాడల డెవలప్మెంట్, గాంధీనగర్లో రాష్ట్ర స్థాయి డేటా సెంటర్ వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలను కూడా మోడీ ప్రారంభిస్తారు. ప్రధాని మోడీ ఇవాళ గుజరాత్ లోని అహ్మదాబాద్ లో పర్యటించనున్నారు. ఇవాల్టి నుంచి 2 రోజుల పాటు గుజరాత్ లో పర్యటిస్తారు. వివిధ కార్యక్రమాల్లో మోడీ పాల్గొంటారు. నేడు ఖడోల్గామ్ మైదానంలో మోడీ ర్యాలీ నిర్వహిస్తారు. ఆ తర్వాత బహిరంగ సభలో మాట్లాడతారు. ఈ నేపథ్యంలో అహ్మదాబాద్ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇక ఈ పర్యటనలో భాగంగా గుజరాత్ లో రైల్వే, రోడ్లు, ఇంధనం, పట్టణాభివృద్ధికి సంబంధించి 5,400 కోట్ల రూపాయలకు పైగా విలువైన ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. బహుళ ప్రాజెక్టులను జాతికి అంకితమివ్వనున్నారు. రేపు సుజుకి హన్సల్పూర్ ప్లాంట్ ను సందర్శించి హైబ్రిడ్ బ్యాటరీ ఎలక్ట్రోడ్ ఉత్పత్తిని ప్రారంభిస్తారు. సుజుకి ఈ విటారా ఎగుమతులను 100 దేశాలకు పంపించే కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. 1,400 కోట్ల రూపాయల విలువైన రైల్వే అప్గ్రేడ్లు, 1,000 కోట్ల విలువైన విద్యుత్ పంపిణీ ప్రాజెక్టులు, రోడ్ల కనెక్టివిటీ, మురికివాడల అభివృద్ధి, గాంధీనగర్లో రాష్ట్ర స్థాయి డేటా సెంటర్ వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలను మోదీ ప్రారంభిస్తారు.